హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామన్ మెలోడీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఈ వీడియోలో మా అమ్మ చేతి ఆవకాయ అనే వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. ఆంధ్రులకి వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆవకాయ అనేది పెట్టుకుంటూ ఉంటారు. మరి ఇవాళ మా అమ్మ పెట్టి ఆవకాయ ఎలాగా అనేది చూద్దాం. ముందుగా అద్భుతమైన జలాలు మామిడికాయలని తీసుకోవడం జరిగింది. వాటిని మార్కెట్లోనే ముక్కలుగా చేయించుకొని చిన్న చిన్న ముక్కలుగా చేయించుకొని మరి ఆవకాయ పెట్టడం ప్రారంభిస్తున్నాం. మామిడికాయ ముక్కలకి దీంట్లో నుంచి ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు కారం, ఒక గ్లాసు ఆవపిండి తీసుకోవాలి. ఒక గ్లాసు, ఒక డబ్బా మామిడికాయ ముక్కలకి ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు కారం, ఒక గ్లాసు ఆవపిండి, 3 కలుపుకోవాలి. ఆవపిండి వేసి హాయ్ అండి. సరైన పాలల్లో ఆవపిండి, అలాగే కారం, ఉప్పు అన్నిటినీ చక్కగా మిశ్రమం చేసుకొని మరి ముందుగా కొట్టించి పెట్టుకున్నటువంటి ముక్కల్ని నీట్గా తుడిచిపెట్టి వాటిని ఇప్పుడు ఆ కలిపినటువంటి మిశ్రమంలో ముక్కలు వేసేసి ముక్కలతో పాటుగా వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ మన రుచిని బట్టి రెండిట్లో దేన్నైనా మనం వాడచ్చు. ఆ విధంగా మిశ్రమంలో ఈ మామిడికాయ ముక్కల్ని కలిపేసి దాన్ని జాడీల్లో మనం ఊరే విధంగా ఒక 3 రోజుల పాటు అలాగా వాటిని ఊరనివ్వాలి. మన టేస్ట్ని బట్టి కొంతమంది వెల్లుల్లిపాయలు అదేవిధంగా శనగలు కూడా ఇందులో కలుపుకోవడం జరుగుతుంది. చూశారుగా రుచికరమైనటువంటి ఆవకాయ, అందున మా అమ్మ చేతి ఆవకాయ సిద్ధం. చూసారా, నోరునిచ్చే ఆవకాయ సిద్ధం. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. అందరికీ షేర్ చేయండి.